మామ 28th మార్చి సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఉంది. నేను సిఎస్కే ఫ్యాన్. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా మామ. పోయినా సరే ఒక్కసారి ఆర్సీబీ మీద సిఎస్కే ఓడిపోయినందుకు మీరు మస్తు ఖుషి అయితే ఈసారి కూడా ఓడిపోతారంటారు కదా. చలో మామ, నేను సిఎస్కే ఫ్యాన్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఇటు పక్క మీసం కనిపిస్తుంది కదా, రేపు ఇట్లా ఆర్సీబీ గెలిచిందనుకో ఇటు పక్క మీసం మొత్తం తీసుకుంటా. అర్థమవుతుందా? ఈ వీడియో సేవ్ చేసుకోర్రి, కామెంట్ పెట్టిర్రి. చలో మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళా కలుతా. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి భయ్యా? ఏం చేద్దామంటావు? చెన్నై ఫ్యాను, ఆర్సీబీ చెన్నై మ్యాచ్, ఆర్సీబీ గెలిస్తే ఏదో తీసేసుకుంటా అంటున్నావు. అవసరమా? ఎలాంటి ఛాలెంజ్ అవసరమా ఇలాంటి టైంలో? ఆర్సీబీ టీం బాగలేకేం కాదు, ఎవ్రీ టైం బాగలేకనే ఓడిపోయింది. నీకు నీ టీం మీద నమ్మకం ఉండొచ్చు, హైలైట్ దాని మీద నువ్వు పోడుకోవచ్చు, తప్పులేదు. ధోని అంటే అభిమానం, చెన్నై అంటే అభిమానం, ఫైన్, నీ ఇష్టం భయ్యా, నువ్వు పోడుకోదాన్ని ఎంతైనా. ఇప్పుడు ఇలాంటి ఛాలెంజ్ చేసే ముందు కొంచెం ఆలోచించాలి. మ్యాచ్లు ఎప్పుడు మన చేతిలో ఉండవు, మ్యాచ్లు ఎప్పుడు మనం అనుకున్నా జరగవు. ఎప్పుడైనా తలకిందులు అవ్వచ్చు, వాళ్ళు వీళ్ళు అవ్వచ్చు, వీళ్ళు వాళ్ళు అవ్వచ్చు. సో ఇలాంటి ఛాలెంజ్ చేసే ముందు కొంచెం ఆలోచించండి భయ్యా, బాగోదు. కింద ఇప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు సైలెంట్గా ఉంటారు కదా. ఈ వీడియో చూసిన తర్వాత కింద నీ కామెంట్స్ చెక్ చేసుకో, నీ పరిస్థితి అంటే ఆలోచించుకోసారి. ఇప్పుడు ఆ కామెంట్ తట్టుకుంటావా, తీసుకుంటావా? ఇంత దారుణంగా ఉంటుంది భయ్యా. నువ్వు ఫేమస్ అవ్వాలని చేస్తున్నావా, లేకపోతే నిజంగా సిఎస్కే ఫ్యానా? సిఎస్కే ఫ్యాన్ అయితే హ్యాపీగా ఉండు భయ్యా, ఎంజాయ్ చేయ మ్యాచ్లు అని చూసుకుంటూ. నీ టీం నువ్వు పొగుడుకో, తప్పులేదు, ఎంజాయ్ చేసుకుంటూ పొగుడుకో. కానీ పక్క వాళ్ళని ఇన్సల్ట్ చేసేలాగా మాట్లాడకూడదు భయ్యా. అది ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది కామన్, బట్ ఇలాంటివి జరగకుండా వెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం అంతే.